హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కష్టం మనది, శ్రమ మనది, కానీ ఫలితం మాత్రం వాళ్ళదా. ఎన్నాళ్ళు దోపిడి, ఇంకా ఈ దోపిడి బానిస బతుకు ఇంకా ఆగదు. మరుగుతున్న ఈ రక్తం సాక్షిగా మనకి తరతరాలుగా వస్తున్న ఏకైక పాట ఒక్కటే ఉంది, ఏంట్రా సాంగో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటి నీయలో, మరి పిన్నిది జెండె నీయలో. ఎర్ర జెండె నీ. ఏంటో ఆవేశంతో అలా ఊగిపోతున్నావు బాబాయ్? ఇది ఆవేశం కాదు, లోపల పొంగుతున్న రక్త లావా. ఎలా ఉంది బాబాయ్? కష్టపడు, ఫలితం వస్తుంది. చాలా కష్టపడ్డావు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది? చల్లటి మంచినీళ్ళు ఆయన. ఎందుకు చెప్పావు కదా, ఆవేశంతో ఏదో కాలిపోతుంది అన్నావు కదా. నీకు అది అర్థమైందా? అంతేగాని నాలో ఉన్న ఇంటెన్షన్ నీకు అర్థం కాలేదన్నమాట. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు. ఇది నా ఏరియా, ఇన్నాళ్ళుగా నేను బతుకుతున్న ఏరియా. ఇదే గడ్డ మీద ఏళ్ల తరబడి కూటుకేచ్చాం, కన్నీటికేచ్చాం, తినటానికి తిండి లేకేచ్చాం. ఈ 3 పూటల తినటానికి ఏమీ లేకపోతే ఒక రోజు బిర్యానీ తిని బతికాం. ఇప్పుడు ఆ బిర్యానీ లోపల మాడిపోయి ఎక్కడో మండుతుంది నాకు. అందుకే కదా చల్లటి నీళ్ళు ఇచ్చాను. నో ఆర్గ్యుమెంట్, దిస్ విల్ ఫైర్ అప్ మేధాన్ని. ఇప్పుడు చెప్తున్నాను నేను బాబాయ్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడన్నా ఈ గడ్డ మీదకి అధికారం కోసం వస్తే బాబాయ్, రౌడీజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పోలీసులతో వచ్చిన, తనలో ఉన్న నూనె ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతుంది బాబాయ్. పోపులో ఉన్న చిటపటాలన్నీ ఎగిసి నీ మీద ఎగిసి గుద్దుతాయా? నిజంగా నాకు కావాల్సిందేరా, నిన్ను పనిలో పెట్టుకున్న కర్మానికి నాకు ఈ శాస్తి కావాలి. అందుకే బాబాయ్ ఇన్ని రోజులు నన్ను పనిలో పెట్టుకొని నా శ్రమని, నా కష్టాన్ని, నా చెమట ఒక్కొక్క బుట్టుని మొత్తం నువ్వే దోచుకున్నావు. ఎన్నాళ్ళు బాబాయ్ మాకు ఇష్టాలు? మాకు స్వతంత్రం కాదా? మాకు స్వేచ్ఛ లేదా? పెట్టుబడికి మాకు ఆస్తులు లాభాలు ఇవ్వరా? నీకేం స్వేచ్ఛ తక్కువైంది? ఏం తక్కువైందిరా? వండినంతా ఎవరు తింటున్నారా? నువ్వే కదా బాబాయ్. నువ్వు ఇచ్చేదే కదా నాకు పెడుతున్నావు. నేను ఈ రోజు నుంచి బలమైన ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటో అది? ఈ రోజు నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. అంటే ఏంట్రా? నీకు ఆమరణ నిరాహార దీక్ష అంటే ఆకలేసినప్పుడల్లా అన్నం తిని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ అన్నం తిని మళ్ళీ లేచి మళ్ళీ తిని, అది ఆమరణ నిరాహార దీక్ష. మరి సన్నాసి దాన్ని ఆమరణ నిరాహార దీక్ష అంటారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంటో తెలుసా? ఒక చుక్క నీళ్లు కూడా తాగకుండా అలా రోజుల తరబడి రాత్రి పగలు కూడా నిరాహార దీక్షతో కూర్చోవడం అంటారు. అంతేగాని నిరాహార దీక్ష అంటే పగలంతా తినడం, నిద్ర వచ్చాక పడుకోవడం, అది కాదురా నిరాహార దీక్ష. నీకు తెలియట్లేదు బాబాయ్. ఆల్రెడీ ఫోన్ చేసే కరీంనగర్ నుంచి 3 ట్రాక్టర్లు దిగుతున్నాయి, ఈస్ట్ గోదావరి నుంచి 6 ట్రాక్టర్లు దిగుతున్నాయి, అటు చిత్తూరు, కరీంనగర్ అక్కడి నుంచి 70 లారీలు వస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ? ఏం లేదు బాబాయ్, ఈ హోటల్లో నేను పడుతున్న కష్టాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళంతా ఆమరణ నిరాహార దీక్ష నీ మీద పోరాటం. పారిపో. ఇంకో చిన్న ప్రమాదం అవుతుంది. వచ్చేవాళ్ళు ఎవరైనా నిన్ను పీకేసి ఆని పెట్టుకోమంటాడు. అది ముందు అది ఆలోచించి అసలు ఫోన్ చేయాల్సిందే అక్కడ కాదా, పోలీస్ కంట్రోల్ రూమ్. ఎందుకు? వాళ్ళు ఒకళ్ళు వస్తే చాలు నేను తీసుకుపోవడానికి. బాబాయ్
పోలీసులు, మిలిటరీలు, బలగాలు నన్ను ఏం చేయలేవు బాబాయ్, చేయలేవు. రదర్ఫర్డ్! ఓరి సన్నాసి, అసలు ఈ గోళ అంటావు దేనికిరా? ఈ రోజు ఏంటో తెలుసా బాబాయ్? ఏంటది? ఇది కూడా తెలీదు బాబాయ్. ఇప్పుడు ఆకలైన మేక ఏమైనా వస్తుంది? అవును, మే అంటది. మేనదు అట్లాంటది. అలా ఇప్పుడు నువ్వు హిందీలో నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏమంటావు? మై వెరీ గుడ్, వెరీ గుడ్. మే నెలలో మొదటి రోజు వచ్చేది ఏంటి? మేడే. వెరీ గుడ్. ఈ రోజంతా మన దేశం అంతా ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతుంది బాబా. ఈ రోజు మేడే. ఈ రోజు మేడే. ఆ. అయినా దానికి నీకు ఏమిటా కనెక్షన్? ఉంది బాబాయ్, ఉంది. ఏంటది? గోడకి బూజుకి ఉన్న సంబంధం, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం, చెట్టుకు రెట్టకి ఉన్న సంబంధం. Yes. ఓహో. బాబాయ్, ఈ హోటల్ ఊడ్చింది ఎవడు? కడిగింది ఎవడు? బూజు దులిపింది ఎవరు? నీ ఫోటోల మీద మట్టి ఉంటే దాన్ని దులిపి శుభ్రం చేసింది ఎవరు? నూనె పోసింది ఎవరు? తాలింపేసింది ఎవరు? కూరగాయలు కత్తిరించింది ఎవరు? అంత కష్టపడిన దానికి బాగానే మెక్కుతున్నావు కదరా? నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నావు కదరా? ఇక్కడ వేయడం కాదు, నాకు ఇవ్వాలి. శ్రమకి నా చేతిలో పడాలి లాభం. ఏ రకంగా తగలెడతావో నా భయం. డబ్బులు ఎవరు తగలబెట్టడు. కష్టపడి సంపాదించిందని డబ్బులు వచ్చి సుఖపడతాను నేను. ఒరేయ్, ఇంతకీ కార్మిక దినోత్సవం అంటే ఏమిటో తెలుసా? ఇంత చెప్పాక కూడా కార్మిక దినోత్సవం ఏంటి అని మళ్ళీ నన్ను అడిగావు అనుకో, నా నోరంతా పోతుంది చెప్పడానికి. అయినా నాకు చెప్పడం నా ధర్మం కదా, నేను చెప్తా. చెప్పు. కర్మాగారం ఉన్న చోట కార్మికులు పనిచేస్తారు. కర్మాగారంలో పాపం అందులో జైల్లో అందరూ ఖైదీగా ఉండేది. అది కారాగారం. కారాగారం. ఇది కర్మాగారం. ఓహో. కర్మాగారం అంటే ఏమిటి? కార్మికులు పనిచేసే ప్రదేశాన్ని కర్మాగారం అంటారు. కార్మికులు అనేవాళ్ళు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళకి దానికి తగిన ఫలితం లభించలేదనుకో, మాకు ఈ జీతాలు చాలటం లేదు, పెంచాలి అని యజమాన్యం మీద వాళ్ళు ఏదైతే తిరుగుబాటు చేస్తారో దాన్ని కార్మిక దినోత్సవం అంటారు. అర్థమైందా? ఇప్పుడు నీకేం తక్కువ చేయట్లేదు కదా. ఏసీ తగ్గింది బాబా. ఎదురున్న 2 స్టవ్లు ఉన్నాయి కదా, ఏసీ అక్కడ పనిచేస్తుంది. ఆ మాత్రం బుర్ర ఉపయోగించవా? అయినా పర్లేదు బాబాయ్, నువ్వు నా చేతికి డబ్బులు ఇట్లేదు కాబట్టి నేను పోరాటం ఈ రోజు సాగిస్తాను. ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు ముందు. నా కడుపు మండింది అంటే. ఓ అదా సంగతి. కడుపు మండుతుందా? అవును. అదా ఈ ఆకలి కేకలు. ఆకలి కేకల? కడుపు మండుతున్నాయంటే ఆకలి కేకలు అంటావేంటి? ఆకలి మండినప్పుడే ఆ గావు కేకలు అవి వస్తుంటాయి. అర్థమైందా నీకు? అవునా? అందువల్ల కార్మికుల కోసం, నీలా కష్టపడే వాళ్ళ కోసం థ్యాంక్ యూ. కార్మికుల మధ్య అనేది ఒకటి తయారు చేస్తారు. వెరీ గుడ్. ఉత్త మజ్జిగ అన్నావు అంటే తాగేవాడిని కాదు, కార్మికుల మజ్జిగ అన్నావు కాబట్టి తాగుతా. గుడ్ గుడ్. నిజమైన కార్మికుడు. అందులో ఎర్ర టవల్ కూడా వేసుకున్నావు. ఎక్కడ లేని ఆవేశం వచ్చిందా? ఈ వయసులో కరెక్ట్ గా అలాగే ఆవేశంతో అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని పనులు చెయ్యాలి. అప్పుడే నువ్వు ఓ స్థితికి ఎదుగుతావు అన్నమాట. ఓకే, అర్థమైందా? ఎలా తయారు చేయాలంటే దాన్ని ప్రస్తుతం మిక్సీ తీసుకో చెప్తా. మిక్సీలు వచ్చే బాబాయ్ మాలాంటి శ్రమపడే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే, కష్టపడి ఇద్దరు చేయాల్సిన పని దీని దుంపదగ్గది ఒక్కటి చేస్తుంది. ఇది ఇద్దరు జీవితాలను కొట్టేస్తుంది. అందుకే ఇలాంటి మిక్సీలు తయారు చేసే కంపెనీ వాళ్ళ మీదకి దండయాత్ర చేయాలి. దంచుకోవద్దు కనుక. వద్దు, దాని మిక్సీ. మిక్సీ ఎక్కడ? అవి ఎదురుండవు కదా. అక్కడ అల్లం ఉంది, తీసుకో. హలో, చూసావా? ఈ తీసుకో అనే పదమే నా కార్మికులకు నచ్చదు. తీసుకో ఏమిటి? తీసుకోండి సార్ అని. ఓకే, తీసుకోండి సార్. అది పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు, పుదీనా, పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర, కరివేపాకు, కరివేపాకు. ఏం చేస్తావంటే వాటిలో కొంచెం నీళ్లు పోసి చక్కగా పేస్ట్ లా తయారు చేసి తీసుకురా. తీసుకురా ఏంటి? తీసుకురా సోదరా కాదు, తీసుకురండి కార్మికులారా అని. అదంటే మాట కార్మికులు వాడరా సన్నాసి. అట్లా వాడుతున్నారు ఈ మధ్య. ఓకే ఓకే ఓకే, తిట్టకు. అర్థమైందా? కార్మిక సోదరా వస్తున్నాను సోదరా. త్వరగా రమ్ము. నువ్వు నీళ్లు పోయమన్నావు, నా శ్రమతో వచ్చిన ఏమంటారు చెమట పోసే ఇందులో. అయితే బయట పారే. అవసరం లేదు, నువ్వు ఇట్లా అంటావని నీళ్ళే పోసా. అమ్మాయి బతికి నీ చెమట పోసుకొచ్చాము, అది తాగడానికి పనికి రావాలి కదరా. నెక్స్ట్ మజ్జిగ చేసుకోవడానికి మండిక తీసు. మండిగనా? కింద ఉంది చూడు, కొండతో చేసింది ఉంటుంది, దాని కింద చట్టం కూడా ఉంటుంది. దీన్ని మండిగా అంటారా? అవును కదా మరి. ఓహో, మజ్జిగ చేసుకునే మండిగ. వెరీ గుడ్. దాంట్లో పెరుగు ఉంది కదా, తీసుకో. పెరుగు వేసుకో. పెరుగు దాంట్లో. తమ్ముడు
వేసాను తమ్ముడు మజ్జిగ. ఇప్పుడు ఇగో నువ్వు చేసుకొచ్చి నీ మిక్సీలో పదార్థం కూడా దాంట్లో వేసి మనం తాగడానికేగా. ఆ, నీ మరి ఘాటు అయినటువంటి పదార్థాన్ని ఇందులో వేస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. నీ చెమట వేయలేదు కదా, వేయలేదు. ఏదైనా ఆరోగ్యమే పర్లేదు. మా కార్మికులకు ఏం తెలియదు అనుకుంటున్నారేంటి మీరు? అన్నీ తెలుసు నాయనా, నీకు అన్నీ తెలుసు. అదే అది వచ్చింది వేసాను. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తావంటే అక్కడ నల్ల ఉప్పు ఉంటుంది, ఉప్పులో కూడా నల్ల తెలుపు ఉంటుందా? తీసుకుంటూ ఉంటాయి. నల్ల ఉప్పు అనేది కొద్దిగానే ఉంటుంది, కానీ దాంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సల్ఫరా? సల్ఫర్ అనగా గంధకము. అతను వేసేయి. ఇప్పుడు అలాగే తెల్ల ఉప్పు కూడా కొద్దిగా వేయి, అది కూడా ఒక స్పూన్ వేసుకో. కవ్వమ్మ తీసుకొని చక్కగా చిలుకు. కవ్వం తీసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేయి. ఉల్లిపాయ ముక్కలు. నిమ్మకాయ చూసుకో, కట్ చేసుకో. నిమ్మకాయ, ఇదిగో నిమ్మకాయ కట్ చేయి. గింజలు దాంట్లో పడకుండా రసం మాత్రం దాంట్లో పిండు. ముఖ్యంగా కార్మిక దినోత్సవం రోజున, అంటే మే 1వ తారీఖున ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అన్నింటిలో కూడా ముఖ్యంగా ఎలాంటి మజ్జిగ చేస్తారో అందరికి ఉచితంగా పంపిణీ కూడా చేస్తారు. సబ్జా గింజలు ఉన్నాయి కదా. ఓహో, ఇది కూడా మంచి చలవే. అవి కూడా మంచి చలవే. అవి ఒక రకమైన తులసి మొక్క నుంచి పుట్టిన అనమాట. దీన్ని ఏం చేద్దామంటే ఒక కుండలో పోసి వీలైనంత చల్లబడిన తర్వాత తాగితే ఎక్కువగా పనిచేస్తుంది. అర్థమైందా? జాగ్రత్తగా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయి. మరిగేసి నీళ్ళు పోయి ఉన్న పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు దాంట్లో కలవాలి. కింద పోయి ఇక్కడ బాబాయ్, ఇప్పటిదాకా నేను చేసిందే ఎక్కువ. నాలో ఉన్న జంతువుని బయటికి రానికు. నీలో జంతువుని బయటికి రాని, ఆల్రెడీ జంతువువే కదా నువ్వు. ఏ జంతువుని? కోతివి. వాళ్ళం ఒకటే తక్కువ. వస్తున్నారు మా వాళ్ళంతా వస్తున్నారు. నీ సంగతి కల్పన మూత పెట్టి జాగ్రత్తగాను. అది మా వాళ్ళు ఊర్లు నుంచి తండోపటన్నలుగా కారులోను, బస్సుల్లోను, ట్రైన్లోను వస్తున్నారంట. నేను దగ్గరుండి ఎర్ర జెండా ఊపి వాళ్ళకి స్వాగతం పలకాలి. మిగతా నువ్వు చూసుకో. జాగ్రత్త, అట్ని జడి తీసుకోకుండా చూడు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఛీ, ఈ మనుషుల మీద నమ్మకం రోజు రోజుకి పడిపోతుంది బాబాయ్. ఏ మనుషుల మీద? అదే వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళాను, బస్ స్టేషన్కి వెళ్ళాను, ఆటోలు ఎక్కడ అవుతాయి అక్కడ ఆగాను. మా వాళ్ళు వచ్చారంటే వచ్చారు, కానీ నీ దగ్గర కాదు, వేరే మీటింగ్ పార్టీ ఇది ఉంటే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు. నీ మీద గౌరవం, ప్రేమ అన్ని పోయినట్టేనా? లేదు బాబాయ్, ఇక్కడ ఉన్న పడతా వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేరుస్తా, నీ దగ్గరికి తీసుకొస్తా. బాబు, నా హోటల్లో నా కస్టమర్స్ కి నేను వండలేక తెస్తున్నా. 250 మంది 300 మంది అయితే నువ్వే వండాల్సి. మా కార్మికులకు ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు. మేమే కష్టపడి మా చేతుల స్వయం కృషితో సంపాదించుకొని తింటాం. అర్థమైందా? సంపాదించుకుంటావు కరెక్టే, వండుకోవద్దా? రూపాయలు తింటావా? అయినా వాళ్ళు వస్తుంది నీ హోటల్లో పడి తినడానికి కాదు, నీ మీద ధర్నా చేయడానికి. అందుకే. ఎందుకు అందుకే నా మీద ధర్నా? నీకు చెప్పాను అనుకో, తప్పించుకుంటా. నీకు చెప్పను. అమ్మో, ఉత్తమ కార్మికుడుగా నిన్ను నేను పోషిస్తున్నానా లేదా? ఉత్తమ కార్మికుడుగా నువ్వు నన్ను పోషిస్తున్నావా? నేను కష్టపడితే నువ్వు సుఖంగా ఏసీలో తిని పడుకుంటున్నావు. ఇంట్లో లేదు నీకు ఏసీ? నేనే హోటల్లో పడుకోవాలా రాత్రి పూట? నువ్వు ఏసీలో పడుకుంటావా? సన్నాసి ఇలా ఏడుస్తావేంట్రా? కష్టపడరా నువ్వు కూడా. ఏసీ నీ కోసం కూడా కట్టేస్తారా? ఓ పని దాంట్లో నీళ్ళు పోయి ముందు. ఎందుకు చెప్తాను. ఏది చెప్పడు, నీళ్ళు పోయి అంటాడు రాగానే. పోయి దాంట్లో నీళ్ళు పోయి. అందులో నీళ్ళు ఎందుకు పోసావు తెలుసా? అదే కష్టపడి బయట నుంచి వచ్చాను కదా, వే నీళ్ళు పెట్టుకొని స్నానం చేయడానికి. అంటే నీళ్ళకి ఏడాదికోసారి మొహం కడుక్కుంటాడు చూడు, వాడికి సరిపోతాయి. ఇప్పుడు మనం చేస్తున్నది దాంట్లో గుగ్గిళ్ళు. మా కార్మికుల గుగ్గిళ్ళ మసాలా గుగ్గిళ్ళు. దాంట్లో శనగలు అయ్యి నానబెట్టిన శనగలు ఉన్నాయి చూడు, అక్కడ నానబెట్టిన శనగలు. అలాగే బొబ్బర్లు ఉన్నాయి చూడు. బొబ్బర్లు అదేలే డొబ్బర్లు. వేసా. అలాగే నానబెట్టిన వేరుశనగ గింజలు ఉన్నాయి చూడు. అన్ని మంచి విటమిన్సేనే. మరి
ఓకే ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో కాస్త అంత ఉప్పు వేసి వద్దు ఎక్కువ అవుతుంది. చాలు 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 చాలు. స్టవ్ వెలిగించు. ఇవి ఉడకాలి. ఆ కుక్కర్ మూత పెట్టు. ఇది కరెక్ట్ గా ఒక 3 కోతలు వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వాలి. అది అలా ఉడుకుతుంటుంది. ఈ లోపుగా దీని పేరు మసాలా గుగ్గిళ్ళు అన్నాం కనుక మసాలా తయారు చేసుకోవాలి కదా. మరి తీసుకో. మసాలా ఏం చేస్తామంటే వాటిని మిక్సీలో వేయడం కాకుండా దంచడం అనేది ప్రశస్తమైన ఆలోచన. ఓహో, ఇప్పుడు దంచాలంటావు? మరి దంచాలి. కష్టపడాలి నాయన, కష్టపడాలి. ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ పచ్చిమిరపకాయలు అవి తీసుకో. అలాగే అల్లం ఉంది కదా, తదుపరి జీలకర్ర ఉందా? జీలకర్ర. వెల్లుల్లిపాయలు ఉంటాయి చూడు. వెల్లుల్లిపాయలు కూడా వేయాలా? మీరు వేయకపోతే మరి ఆ గుమ్మగుమ్మలు ఎలా వస్తారా? చక్కగా మీద పడకుండా దంచు వాటిని. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసాయి. ఎరా నలిగిపోయిందా బాబాయ్? ఇది చూస్తుంటే నాకు శ్రీశ్రీ గారు అన్న గొప్ప మాట గుర్తుకొస్తుంది బాబాయ్. ఏంటో? పదండి వెనక్కు తోసుకుపోదాం కిందకి అని ఒక మాట అన్నాడే. సన్నాసి కార్మికులు వింటే కాళ్ళు విరగొడతా, జాగ్రత్త. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. అలా అన్నాడా? అసలు అదే శ్రీశ్రీ గారి పూర్తి పేరు ఏమిటో తెలుసా నీకు? తెలుసు. ఒక బుక్ లో చదివాను. వాళ్ళ నాన్నగారు అమ్మవారి పేరు ముందు శ్రీశ్రీ వస్తుందట. ఆ రెండు తీసి శ్రీశ్రీ అని పప్పు గుర్తు పెట్టుకుంటే పళ్ళు రాలిపోతాయి. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు. అర్థమైందా? అర్థమైంది. అటువంటి వాడిని పెట్టుకుని ఏదో వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు తెలీదులే బాబాయ్, తెలుసుకున్నాను కదా. ముందు ఇది అయిపోయిందిగా. అయిపోయిందిగా. దాని అలా వదిలి స్టవ్ వెలిగించి మూత తీసేసి దాంట్లో ఏం వేయాలి? నూనె వేసుకోవాలి. అక్కడ ఎండు మిరపకాయలు తీసుకో. ఎండు మిరపకాయలు ఉన్నాయిగా. కరివేపాకు కూడా వేయి. కొద్దిగా పసుపు వేయి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి బాగా కలుపు. వేగుతున్నాయా? వేగుతున్నప్పుడు ఇగో దీనిలో ఉన్న మసాలా తీసి దాంట్లో వేసేయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దీంట్లో కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. నీళ్లు కూడా పోసుకునే అవసరం అయితే దాంట్లో వేయచ్చు. ఓకే, ఆ నీళ్లు కూడా దాంట్లో వేసేయి. ఈ కుక్కర్ మీద మూత తీసేయి. ఓపెన్ చేసా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ నీళ్ళు ఏమాత్రం పడకుండా గింజలు మాత్రం దాంట్లో పడాలి. బాగా కలుపు. ఎందుకంటే ఆ మసాలా మొత్తం గింజలన్నిటికీ గుగ్గిళ్ళకి అంటారు కదా. అది అయిపోయింది అంతే. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి తీసిపెట్టు. అర్థమైందా? ఓకే. ఈ లోపు నేను ఎలా వెళ్ళి ఇలా వస్తాను. ఎక్కడికి? ఇందాక ఏదో చెప్పావు కదరా నీ కోసం 200 మంది 300 మంది వస్తున్నారని. అవును. నా కోసం ఆల్రెడీ 5,000 మంది వెయిటింగ్ అక్కడ. ఇవాళ నేను కూడా ఒక అతిథిగా అక్కడికి వెళ్తున్నా. నిజమైన కార్మికుడు నేను కార్మికుడు అని చెప్పుకోడరా, వాటి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాడు ఏదైనా. అర్థమైందా? నువ్వు తిను, 10 మందికి తినిపించు. అదే కార్మికుడి లక్షణం. ఎప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. పని జాగ్రత్తగా చేస్తుండు. మీటింగ్కి వెళ్ళి 5 నిమిషాల్లో వస్తా. 5 నిమిషాల్లో వస్తారు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎంతసేపు అయింది ఇంకా రాడే? ఏం చేస్తాడో ఏంటో నాకు భయం వేస్తుంది వచ్చిన తర్వాత. మనిషి బుద్ధి నీకోసం 200 మంది 300 మంది వచ్చారని చెప్పు. వాళ్ళకి ఏదో సలహా ఇచ్చావు. ఏం సలహా ఇచ్చావు? ఏమి లేదు. పార్టీలో ఎప్పుడు మీటింగ్ జరిగినా, ఎప్పుడు కార్మిక దినం వచ్చినా ఈ రెడ్ టవల్ ఎందుకు వేసుకుంటారు, కలర్ మార్చొచ్చు కదా అన్న. ఆ మాట చెప్పడం నువ్వు
అంటే నాకు అనిపించింది ఏం చెప్పేసా. అసలు ఎరుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా నీకు? ఎందుకు వేస్తారంటే తుడుచుకోవడానికి బుద్ధి ఏంటి గాడిదా? ఇదే మాట పైన ఒక చెప్పు తీసి కొడతారు ఏమనుకున్నావు? అయితే చెప్పు తీయలేదు, ఇంకొక ఆయన తీసాడే. అసలు ఈ ఎరుపు అంటే ఏమిటో తెలుసా? ఏంటి? విప్లవానికి సంకేతం. అర్థమైందా? మనిషి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఒంట్లో ఉన్న రక్తం ఎలా ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ లోనే ఉంటుంది. అంచేత సర్వమానవ ప్రాణి కోట్లోనే ఉన్నది రక్తం ఎర్రగానే ఉంటుంది కనుక మనమంతా ఒకటే అనే సమైక్యతను చాటేది ఎరుపు రంగు. అర్థమైందా? ప్రతి రంగుకి ఓ సంకేతం అంటూ ఉంటుంది. బ్లూ ఇండికేట్స్ లవ్ అంటారు, వైట్ ఇండికేట్స్ పీస్ అంటారు, రెడ్ ఇండికేట్స్ రివల్యూషన్ లేదా విప్లవం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంతేగాని అడిగి వెళ్ళి ఇచ్చిన దిక్మాల సలహాలని ఇవ్వడం కాదు. అర్థమైందా? చేసింది ఇప్పటికైనా బుద్ధులు పెట్టుకుని బయటకు వెళ్తే మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించు. ఈరోజు నువ్వు టాబ్లెట్లు వేసుకోలేదు కదా? ఎవరినైనా బీపీ వచ్చింది అనుకున్నావు? నాకు రేగిన తెక్క పప్పు గుర్తుతో కొట్టిన పళ్ళు రాలేదు ఏమనుకున్నావు సన్నాసి. అవును పని చేయ ముందు మోతి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసే చెప్తాను. వేసావా? కొత్తిమీర. ఓకే. నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి చూడ అక్కడ. దీంతో పాటు ఇందాక మనం ఏం చేసాం? కార్మికుల మజ్జిగ. అది ఆ మజ్జిగను ఈ మసాలా గుగ్గిళ్ళు 2 తీసుకుంటా. బయటికి వెళ్ళినప్పుడు నోరు పారేసుకోకు. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది జ్ఞాపకం పెట్టుకో. అవును, ఇంత కష్టపడి చేసావు కదా, ఏం చేసావు ఎలా చేసావు చెప్పు. ఎలా తయారు చేసామంటే కార్మికుల మజ్జిగ ఇది ఎలా తయారు చేస్తారంటే అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకొని నీళ్లు పోసి కాస్త ముద్దగా చేసుకోవాలి. ఒక మండిగ తీసుకొని అందులో పెరుగు, ముందుగా చేసుకున్న పేస్టు, నల్ల ఉప్పు, తెల్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కవ్వంతో చిలకాలి. ఇందులో ఉల్లిపాయలు, నిమ్మరసం, నానబెట్టిన సబ్జా గింజలు వేసి కలుపుకుంటే కార్మికుల మజ్జిగ రెడీ. అది కార్మికుల మజ్జిగ అంటే. బాగుంది. మసాలా గుగ్గిళ్ళు ఎలా చేసామంటే ముందుగా ఒక కుక్కర్ లో నీళ్లు, నానబెట్టిన శనగలు, బొబ్బర్లు, నానబెట్టిన వేరుశనగలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి రోట్లో దంచుకొని మసాలా ముద్దలాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి పోపు చేసుకొని ఇందులో మసాలా ముద్ద, ఉడికించుకున్న గింజలు వేసి కలుపుకొని కొద్దిగా మగ్గనిచ్చి అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకుంటే మసాలా గుగ్గిళ్ళు రెడీ. అదనమాట. ఇలా శ్రద్ధగా పని నేర్చుకుంటే ఏం చేస్తున్నావో తెలిస్తే నీ అంతా నువ్వే పెట్టుకోవాలి. అంతేగాని నోడుకొచ్చింది బాగడం కాదు. కూర్చోవస్తాను. అది కూడా నేర్చుకో. ఆ మర్యాద కూడా చాలా ఇంపార్టెంట్. అది వెరీ గుడ్ వెరీ గుడ్. అవునా మజ్జిగరా? మజ్జిగ అక్కడే పెట్టా. ఇక్కడ పెట్టావా? వెరీ గుడ్. దీన్ని జాగ్రత్తగా కలిపేసి వీటిలో పోయి జాగ్రత్తగా కింద పోయకుండా దాంట్లో పోయి కొద్ది కొద్దిగా తీసుకోరా. అంత పెద్ద గరిట నిండా ఎందుకు? అదేదో అత్యాశలా కనపడుతుంది. అది అంటే అట్లా జాగ్రత్తగా పోయి. ఇది ఇలా పొయ్యాలని ముందు చెప్పొచ్చుగా. నీ బుర్ర ఏమైంది? నేనా నోటుకు వచ్చింది వాగడం కదా, బుర్ర ఉపయోగించాలి కదా. కూర్చోప్పుడు దీనికి చెప్పు. గుగ్గిలా? అబ్బో అదే అది నాయన గొప్ప ఘరంగా ఘాటుగా బ్రహ్మాండంగా ఉంది. ఇది తిని దాయితే గనక ఒక వారం రోజులు ఏమీ లేకుండా పనిచేయచ్చు. ఆ మధ్య నిరాహార దీక్ష ఓ పూట తిన్నావు అనుకో, ఆ రోజు ఇంకేం అక్కర్లా. అవును, తిను బాగుంది. వేడి ఉన్నప్పుడే తిను. నీతో చేపిస్తా ఆ దీక్ష. అప్పు మనంతా కార్మికులు ఉందా? ఆ సంగతి మర్చిపోకూడదు. ఎవడు గొప్పవాడు కాదు, ఎవడు తక్కువవాడు కాదు. అందరూ ఒకటే. అందరూ కలిసి పని చేస్తేనే ఏ పని అవుతుంది. అర్థమైందా? జీవితం నాశనం చేశాడు. నీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, వచ్చేసి నిన్ను కార్ పంపిస్తాను రైల్వే స్టేషన్ అని చెప్పాడు. నమ్మి వచ్చేస్తే ఇక్కడ అంట్లు తోముకుంటున్నాడు.
ఆ జంతికలు ఆ సున్నుండలు పక్కనే పెట్టా ఓసి నీ దుంప జగ అద్దా ఇది వచ్చాను అయిపోయింది తింటా కదా అదే